ఇంత ప్రపంచ మొబైల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. ఏం జరిగిందో డే టు డే చూస్తున్నారు గదా! ఇప్పటికి చేతబడులున్నాయి, మంత్రాలు నమ్ముతున్నారు ఎందుకు? అంటే సమాజంలో మూఢనమ్మకాలు పెంచి పోషించడం అనేది పాలకులకు అవసరం కాబట్టి, మీడియా దాన్ని నిరంతరం పెంచి పోషిస్తుంటది. ఇప్పుడు సైంటిఫిక్ టెంపర్ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ అని. కానీ సైంటిఫిక్ టెంపర్‌ని పెంపొందించే కార్యక్రమాల్ని ఏ మీడియా ప్రచారం చేయదు. హ్మ్. మరి చూడండి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవి కూడా వాటిని ప్రచారం చెయ్యరు. ఒకవేళ మాలాంటోళ్ళని చర్చకు పిలిచినా వాళ్ళ 5గురు పిలిస్తే నన్ను ఒక్కడినో ఇద్దరినో పిలుస్తారు. హ్మ్. వాళ్ళ ప్రియారిటీ ఏంటంటే మూఢనమ్మకాలను పెంపొందించడం. అదే ఉండాలి. సో ఎందుకు ఉండాలంటే పాలకులకు అయి ఉంటేనే వాళ్ళు చెప్పినట్లు కేవలం ప్రజలు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలే తప్ప ఆలోచించకూడదు. అందుకనే 2 రకాల మత్తులో ఉంచుతారు. ఒకటి మద్యం మత్తు, రెండోది మతం మత్తు. ఇక్కడ ఈ బాణామతి చాతుబడిని పెంపొందించే ఇప్పుడు చాలా సీరియళ్ళు, నవళ్ళు, సినిమాలు ఇవన్నీ వచ్చేసరికి ఆ ప్రభావం ఇంకా సమాజంలో పెద్ద ఎత్తున ఉంది. మీరు అన్నట్టు టెక్నాలజీ, సైన్స్ ఏమో నిత్య జీవితంలో మన శరీరంలో భాగమైపోయి వినియోగపడతా ఉంది. హ్మ్. కానీ మరొక వైపేమో ఇవి హ్మ్. ఇవి బాణామతి పేరుతో, చాతుబడుల పేరుతో దాడులు ఇవి చేయడం జరుగుతోంది. అసలు పండ్లుడ వికడాలు, నాలుకలు కత్తిరియడాలు, రాళ్లతో కొట్టడాలు మాత్రమే కాదు. పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే సజీవ దహనాలు చేస్తారు. అవును. మన ఇక్కడ కూతవేటు దూరంలో రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత కైతాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. కైతాపురంలో 2 ముసలోళ్ళని దహనం చేశారు. ఇక్కడే మన మెదక్ జిల్లా ఉల్లితిమ్మాయపల్లి, చేగుంట మండలం, అక్కడ 2 ముసలి వాళ్ళని భార్యాభర్తల్ని సజీవ దహనాలు అంటే చేశారు. ఏదో వ్యక్తిగత కక్షతోనా? బాణామతి చేతబడుల పేరు. హ్మ్. ఊరంతా మీరు కైతాపురం నేను చెప్పిన దగ్గర దాదాపు 70 మంది మహిళలు మేమే కాల్చి చంపినామని పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి. డైరెక్ట్ వచ్చి అక్కడ అందరూ మీడియా అందరూ పోయినప్పుడు వాళ్ళు అక్కడ నిలబడి చెప్పారు కదా. అంటే మీరు మెదక్ చెప్పండి. సో అట్లా మనకు అనేక చోట్ల ఈ సజీవ దహనాలు ఇలాంటివి కూడా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం తొండలయ్య గ్రామంలో కన్న తల్లి తల నరికి సైకిల్ కట్టుకొని పోయిండు. మా తల్లి మంత్రాలు చేస్తుంది, మా అమ్మ చేస్తుంది. అంటే ఈ బాణామతి చాతుబడి దాడుల పేరుతో ఎంత అంటే దారుణం. ఎందుకు చేసింటాడు? దాని రీజన్ ఉండాలి కదా. అంటే రీజన్ అతను అంటే సైకిల్ ఆయన బిడ్డకి జ్వరం రావడానికి ఏదో వ్యాధి రావడానికి తల్లి చేసిన మంత్రాలు కారణం అని. తల్లి ఎందుకు అప్పటికే చేస్తుంది మనవరాలకి? అంటే ఇక చేసింది అనేది ఒక మంత్రగాడు ఎవరో నమ్మకం కల్పించిన తర్వాత మూఢత్వం అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మనం చూసినాం కదా, ఒక మతమేనే కాదు, ఇప్పుడు మదనపల్లిలో తల్లిదండ్రులు 2 ఆత్మలు తిరిగి వస్తాయని బాగా చదువుకున్న వాళ్ళే 2 తన కన్న బిడ్డల్ని డంబెల్స్తో కొట్టి చంపారు కదా. అది అట్లాగే ఇక్కడే మన రంగారెడ్డి జిల్లాలోనే యేసు పిలుస్తున్నాడని ఆ తల్లి నాలుక జీర్చి కళ్ళు వీకి క్రూరంగా చంపారు. సో ఇవన్నీ కూడా అంటే ఇట్లాంటి దారుణాలు అంటే జరుగుతూ ఉంటాయి. ఒక మన స్థాయి దాటిన మానసిక స్థితి వాళ్ళది. ఇది అంటే మూఢత్వం పెరిగిన తర్వాత ఈ మూఢత్వం మనకి ప్రశ్నించే తత్వం, సైంటిఫిక్ టెంపర్ లేకపోతే మూఢత్వం పెరిగితే ఆ మూఢత్వం మనల్ని మూత్రం తాగే మూఢత్వంలోకి తీసుకెళ్తుంది, లేదా తోటి వాళ్ళ ప్రాణాలు తీసే క్రూరత్వంలోకి తీసుకెళ్తుంది, లేదా తన ప్రాణాలు తాను తీసుకునే క్రూరత్వంలోకి కూడా వెళ్తుంది. చాలామంది చూస్తున్నాం ఈ పేర్లతో జరిగే సూసైడ్స్, స్వీయ మరణాలు, బలవన్మరణాలు చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లాంటి దారుణాలు. ఇంకా ఈ దయ్యం పట్టిందని ఇక్కడ ఒక దర్గా మన వికారాబాద్ జిల్లాలో నస్కల్ దగ్గర దర్గాలో ఒక అమ్మాయికి మానసికంగా ఇంతకుముందు మీరు అన్న ఒక కండిషన్లో, డిప్రెషన్ కండిషన్లో ఉండి హిస్టీరియాగా ప్రవర్తిస్తుంటే అమ్మాయికి దయ్యం పట్టింది, గాలి సోకిందని తీసుకెళ్ళి ఒక బాబా దగ్గర ఉంచితే, ఆయన రఫీక్ బాబా, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఉంచితే ఆయన నిప్పులు కాల్చి ఆ నిప్పుల మీద నిలబెడితే కాలుతో తొక్కితే ఇంత లోతు దిగి ఇక్కడ హైదరాబాద్లో దాదాపు 3-4 నెలలు అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే ఈ మూఢనమ్మకాలు, మూఢత్వము అంత దారుణంలోకి తీసుకెళ్తుంది మనల్ని. కానీ ఇక్కడ ఒకటి బాగా ప్రచారంలో ఉన్నది. బహుశా హైదరాబాద్ దగ్గరలోనే ఎవరికైనా పాము కరిస్తే కనుక ఆయన పేరు చెప్పి ముడేసుకుంటారు ఒకటి. ఆ ముడేసుకొని పలానా పర్టికులర్ డే రోజు వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్తే అందరి మీద నీళ్ళు చల్లుతారు. ఇట్లా నీళ్ళు చల్లినప్పుడే ముడిపేస్తారు, ఇంకా పాము దిగిపోతాని అంటారు. ఇది చాలా ప్రబలంగా ఉంది. ఇది మన మెదక్ జిల్లాలో ఉంటుంది అది. సంగారెడ్డి ఆ ప్రాంతంలో. అయితే ఒకటే ఒక అంశం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు పాములు కరిస్తే నిజంగానే విషం ఎక్కిన తర్వాత యాంటీవీనం ఇంజెక్షన్ లేకుండా ఇలాంటి మంత్రాలతో తగ్గుతుందా? నిజంగా పాము కరిస్తే
అసలు ఆయనకు పాము కరిస్తే ఒకసారి కరిపించి ఛాలెంజ్ చేసిన నేను. మా దగ్గర పాములుంటాయి. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఉంది. పాములుంటాయి. ఒకసారి కరిపించుకొని మంత్రం వేసి తగ్గిస్తే చూపెట్టు అని. అది ఇంపాసిబుల్ అట్లాంటివి. కానీ ఎందుకు? వాస్తవంగా ఏంటంటే ప్రతి పాము విషపు పాము కాదు. మనం సైన్స్‌లో చదువుకున్నాం. అవును. మన దగ్గర ఒక 4, 5 రకాలవి మాత్రమే విషపు పాములున్నాయి. మిగతాయన్నీ విషరహిత సర్పాలు అని. సో, ఈ విషపు పాము కాదు. విషరహిత పాములు కాటేసినా గూడా ఆ భయానికే మనం హిస్టీరియాకి అయిపోయి, ఆ నొరగొచ్చి అట్లా పడిపోతాం. అట్లాంటి వాళ్ళకి ఏదో సైకలాజికల్ రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తది గానీ, నిజంగా పాము కాటు వేసి ఆ విషం గనక శరీరానికి ఎక్కితే ఏ మంత్రము పనిచేయదు దానికి. యాంటీ వీనమ్ ఇంజెక్షన్ తప్ప వేరే మార్గమే లేదు.